ఓం సాయిరామ్. మేము ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి వీడియో చేసి గ్రూపునందు సెండ్ చేస్తాము. ప్రస్తుతము సాయి భక్త మహల్సాపతి గ్రంథం పారాయణ జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు జాయిన్ అవ్వగలరు. లింక్ వీడియో కామెంట్లో ఉంటుంది. వరుసగా ప్రతిరోజు ఒక్కొక్క భాగము సెండ్ చేస్తాము. అందరూ ఈ వీడియో విని భగవంతుని ఆశీర్వాదం పొందుతారని ఆశిస్తున్నాము. మా ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసి మాకు సహకారాన్ని అందించండి. మీ బంధుమిత్రులను కూడా గ్రూపునందు జాయిన్ చేయవచ్చు. ఓం సాయిరామ్. ఆర్తితో మొరలిడినంతనే, సన్నిధిన అడుగుడినంతనే కుండల కొద్దీ కృపారసాన్ని అఖండంగా కురిపించే ఓ సద్గురు సాయి, శ్వాసించే ప్రతిక్షణం నీ చరణ సేవకై అంకితమవని, హృదయంలో ఉదయించే ప్రతి భావంలో నీ తలపులే పండని, నాలుక పలికే ప్రతి పలుకులో నీ చరితామృతం నిండని, చెవులకు చేరే ప్రతి శబ్దములో నీ నామస్మరణే ధ్వనించని, కరముల ప్రతి కదలిక నీకు చేసే నమస్కారమవని, పాదాల ప్రతి అడుగు నీ దివ్య సన్నిధికి చేసే ప్రదక్షిణ కాని, హృదయ ఫలకంపై నీ దివ్య చరణాలు ముద్రించుకుపోని, అసలు నాలో నేనే లేక అంతా నీవై నిండని. బాబా, ఇది నా ప్రార్థన. ఓం సాయిరామ్. కాశీనాథ్ గోవింద్ ఉపాసని అనే భక్తునితో బాబా ఇక ఏ భక్తునితో చెప్పని విధంగా 4 సంవత్సరాలు నువ్వు రొట్టె కూర తింటూ ఊరక కూర్చో, చేయవలసినంత నేను చేస్తాను. 4 సంవత్సరాల తరువాత ఆ ఖండోబా నిన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పారు. కాశీనాథ్ ఆ విధంగానే బాబా ఆజ్ఞానుసారం నడుచుకుంటున్న క్రమంలో కొన్ని నెలలలోనే తన నుండి అద్భుతమైన సిద్ధులు ప్రకటం కావడం సాయి చరిత్రపై సమగ్ర అవగాహన ఉన్న భక్తులకు విదితమే. సుమారు 2.5 సంవత్సరాలు మాత్రమే బాబా ఆజ్ఞానుసారం నడుచుకున్న ఉపాసని తరువాత షిరిడీ వదిలి వెళ్ళిపోయాడు. ఆ తరువాతి రోజులలో షిరిడీ ప్రక్కనే ఉన్న సకోరి గ్రామంలో సద్గురు ఉపాసని మహారాజుగా ప్రకటమయ్యాడు. అంతేకాదు, తన సాయి మహిమా స్తోత్రంలో శ్రీ సాయిని అహంభావహీనం ప్రసన్నాత్మ భావం మునిధ్యాన గమ్యం పరబ్రహ్మ సాక్షాత్ నమామీశ్వరం సద్గురుం సాయినాథం అని స్తుతించిన శ్రీ ఉపాసని తర్వాతి రోజులలో నేను పొందినంతటి పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితిని గత కొన్ని సంవత్సరాల కాలంలో ఎవరూ పొందలేదు. నేను అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని అనుభవిస్తున్నాను అని ప్రకటించసాగాడు. బహుశా బాబా చెప్పినంత కాలం తాను షిరిడీలో ఉండి ఉంటే నిజంగానే అలాగే జరిగి ఉండేదేమో. కానీ శ్రీ ఉపాసనకి సంబంధించి ఆ 2.5 సంవత్సరాల బాబా ఆజ్ఞాపాలన ద్వారా తాను పొందిన స్థితియే ఆయన భావన ప్రకారం అత్యున్నత స్థితి. కానీ నిజమైన పరమోచ్చమైన స్థితి అన్ని ఆధ్యాత్మిక లోకాలకు ఆవలి తీరంలో ఉంటుంది. అన్ని భావాలకు, అన్ని పరిమితులకు, అన్ని వర్ణనలకు, అన్ని వివరణలకు అతీతమైన ఉంటుంది. కనుకనే ఆ స్థితిని నేతి అని వర్ణించడం కంటే అత్యుత్తమ వర్ణన లేదని ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తాయి. అంతవరకు ఎక్కడా సద్భక్తుడు నేను అత్యున్నత స్థితికి చేరుకున్నాను అనే భావనలో చిక్కు కొనకూడదు. ఆ నేను అనే భావం అంతరించే వరకు అవిశ్రాంతంగా పయనిస్తూనే ఉండాలి, పురోగతి సాధిస్తూనే ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సద్భక్తుడు ఎక్కడా ఏ దశలోనూ నేను అంతిమ స్థితికి చేరుకున్నానని సేద తీరకూడదు. అంటే వీపును నేలకు ఆనించకూడదు. బాబా మహల్సాపతికి తమదైన మహనీయ పరిభాషలో విధించిన వీపు నేలకు ఆనకూడదు, సేద తీరకూడదు అనే నియమంలోనే అద్భుతమైన అంతరార్థం అదే. అంతేకాదు, బాబా మహల్సాపతికి బర్ఫీ తినిపించి నీవు వీపును నేలకు ఆనించవద్దు అని చెప్పడం, ఆ తరువాత మహల్సాపతికి అత్యున్నత ఆధ్యాత్మిక స్థితులకు చేరుకున్న అనుభవం రావడం, ఆత్మ బ్రహ్మాండంలోకి వెళ్ళడం బట్టి మహల్సాపతికి నోరు తీపి చేయడం ద్వారా తనకు తాము ప్రసాదించబోయే అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవాన్ని గురించిన సంజ్ఞను తమదైన పరిభాషలో నిగూఢంగా అందించారు. ఇకపోతే నా ఆత్మ శరీరాన్ని వదిలి బ్రహ్మాండంలోకి వెళ్ళిందనే మహల్సాపతి మాటలలోనే తాను పొందిన పారమార్థిక ప్రగతి మనకు ద్యోతకమవుతుంది.
సద్గురు దివ్యానుగ్రహంతో తాను పొందిన అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభవం, తద్వారా తాను చేరుకున్న ఉన్నత పారమార్థిక స్థితిలో సేద తీరకూడదని దివ్యమైన బోధను మహాత్ములకు మాత్రమే సాధ్యమయ్యే పరిభాషలో బాబా మహల్సాపతిని సావధానులను చేశారు. ఇక్కడ మహల్సాపతి మాటలలో గమనించవలసిన ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ సంఘటన జరిగిన తరువాత మహల్సాపతి బాబా వద్దకు వెళ్ళినప్పుడు, ఏరా నీకు ఏం చెప్పాను, ఇంకెప్పుడూ వీపును ఈ భూమికి ఆనించవద్దు అని బాబా చెప్పారు. ఇంకెప్పుడు వీపును భూమికి ఆనించవద్దు అనే ఆజ్ఞలో ఇంకా ఎప్పటికీ అనే అర్థం వస్తుంది. ఒకవేళ బాబా చెప్పింది భౌతికపరమైన నియమం అయినట్లయితే ఆ తరువాత మహల్సాపతి ఎప్పటికీ వీపును నేలకు ఆనించి ఉండకూడదు. కానీ అలా జరిగినట్లుగా మనకు ఎక్కడా ఆధారాలు లభ్యం కావడం లేదు. తరువాత నేను ఎప్పుడూ వీపును భూమికి ఆనించలేదు అని మహల్సాపతి చెప్పడం లేదు. ఏ సాయి చరిత్రకారుడు ఆ విధంగా పేర్కొనడం లేదు. తాను మసీదులో సహజంగానే సాధారణంగానే శయనించాడు. తద్వారా బాబా విధించింది భౌతికమైన తపఃపరమైన సాధన కాకుండా తత్వపరమైన సావధానత అని మనకు స్పష్టంగా విశదమవుతుంది. బాబా ఆజ్ఞతో భగత్ సంసార జీవనం, బాబా కృపతో పుత్రుని పొందిన వైనం. మహల్సాపతికి 4 కుమార్తెలతో పాటు ఒక కుమారుడు ఉండేవాడని, తాను చిన్న వయసులోనే మరణించడంతో మహల్సాపతి తీవ్ర వైరాగ్యానికి లోనై సంసార జీవనం పట్ల పూర్ణ విరక్తుడయ్యాడని మనం ముందర ముచ్చటించుకున్నాం. అప్పటి నుండి ఇంటిని వదిలి ఖండోబా మందిరంలోనే నివసిస్తున్న మహల్సాపతి కేవలం తాను భిక్ష చేసుకున్న ఆహార ధాన్యాలను ఇవ్వడానికి మాత్రమే ఇంటికి వెళ్ళేవాడు. అలా దాదాపు 4 సంవత్సరాలు 1885 సంవత్సరం నుండి 1889 సంవత్సరం వరకు గడిచిపోయాయి. ఒక సందర్భంలో బాబా మహల్సాపతితో, అరే భగత్, మీ ఇంటికి వెళ్ళు, పూర్వం మాదిరిగానే సంసారం చేయి, నీకు 1 సంవత్సరంలోనే కుమారుడు కలుగుతాడు, నా మాటలు ఎన్నటికీ అబద్ధం కావు అని చెప్పారు. బాబా ఏదైతే జరిగిందో తన కుమారుని మరణాన్ని ఉద్దేశించి, మంచి జరిగింది, మరలా వెళ్ళి నేను ఆ మాయాజాలంలో పడను అని వినమ్రంగా విన్నవించాడు. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మరణిస్తే భగవంతుడు నాకు చాలా అన్యాయం చేశాడు అనే అపరిపక్వ ధోరణిని కలిగి ఉండకుండా, భగవంతుడు ఎల్లప్పుడూ మంచి చేస్తాడు అనే ఉన్నత పరిణితి ఏదైతే జరిగిందో అది నా మంచికే జరిగింది అనే మహల్సాపతి మాటలలో ప్రతిధ్వనిస్తుంది. కుమారుడు మరణించడంతో మొదట్లో తీవ్ర నిర్వేదానికి లోనైన మహల్సాపతి తర్వాతి రోజులలో బాబా సాంగత్యంలో సంస్కరింపబడి అంతటి గొప్ప వివేక వైరాగ్యాలను సొంతం చేసుకున్నాడు. శాశ్వతమైన సాంసారిక జీవనం వాటి పట్ల అలిప్తత, శాశ్వతమైన వాటి పట్ల ఆకాంక్షత కలిగి ఉండటంలోని మహల్సాపతికి బాబా ప్రసాదించిన పారమార్థిక ప్రగతి, తద్వారా మహల్సాపతి పొందిన పరిణతి ప్రస్తుత సందర్భంలో మనకు ప్రస్ఫుటమవుతాయి. ఆ విధంగా సంసారం పట్ల తన యొక్క పూర్ణ విరక్తిని సున్నితంగా బాబాకు విన్నవించాడు. బాహ్యంలో బాబా అప్పటికీ మిన్నకుండి పోయారు, కానీ అంతరంలో తమ సంకల్పానుసారం సంఘటనలను ఘటింపచేయసాగారు. అదేలాగంటే, ఒకసారి మహల్సాపతి తన మిత్రుడు కాశీరాం షింపి ఇంట్లో మహల్సా పురాణాన్ని పారాయణం చేయడానికి వెళ్ళాడు. ఆ పారాయణం చేస్తూ ఉండగా మహల్సాపతికి ఉన్నట్టుండి నోటిలో బాగా లాలాజలం ఊరడంతో ఉమ్మాలని బలంగా అనిపించి ఆ లాలాజలాన్ని మింగకుండా పారాయణను ఆపి బయటకు వెళ్ళి ఉమ్మివేసి వచ్చాడు. అది చూసి కాశీరాం షింపి, ఏమిటి మహల్సాపతి, ఏమైంది అని అడిగాడు. అప్పుడు మహల్సాపతి, ఈరోజు ఏదో మాయ జరగబోతుంది అని అన్నాడు. ఇక్కడ కాశీరాం షింపి ఇంట్లో పారాయణ జరుగుతున్న సమయంలో అక్కడ ఖండోబా మందిరంలో ఒక దొంగ దూరి మహల్సాపతి వస్తువులన్నిటినీ దొంగిలించుకుపోయాడు. అంటే మహల్సాపతి ఉపయోగించే రగ్గు మరియు స్నానం, స్వయంపాకం కోసం వినియోగించే పాత్రలు దొంగిలింపబడ్డాయి. దాంతో మహల్సాపతి కటిక నేలపై తన ధోవతిని కప్పుకొని పడుకోసాగాడు. స్నానం చేయడం కోసం ఒక డబ్బాను, స్వయంపాకం కోసమే 2 పాత్రలను కాశీరాం షింపి సమకూర్చాడు.
ఇంత జరిగినా ఇంటికి వెళ్ళమని బాబా మరియు మిత్రబృందం చెప్పినా మహల్సాపతి మాత్రం అందుకు అంగీకరించలేదు. ఈ లోపల ఆ దొంగ మహల్సాపతి వస్తువులన్నిటినీ డోహ్వాల్ గ్రామంలో ఒక కుటుంబానికి అమ్మి డబ్బులు చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ గ్రామంలోనే మహల్సాపతి యొక్క ద్వితీయ కుమార్తె సీతాబాయి నివసిస్తుంది. ఒకరోజు మహల్సాపతి వస్తువులను కొన్నటువంటి కుటుంబంలోని స్త్రీ మహల్సాపతి రగ్గును ఉతకడానికి ఊరిలోని కాలువ వద్దకు తీసుకువచ్చింది. సరిగ్గా అదే సమయానికి సీతాబాయి కూడా అక్కడికి వెళ్ళడం తటస్థించింది. ఆ సందర్భంలో సీతాబాయి తన తండ్రి యొక్క రగ్గును గుర్తించి ఆ స్త్రీతో, "ఈ రగ్గు మా నాన్నది, నీ దగ్గరికి ఎలా వచ్చింది?" అని నిలదీస్తే అందుకు ఆ స్త్రీ, "బాగుంది, ఈ రగ్గు మాది" అని బుకాయించింది. అప్పుడు సీతాబాయి, "దొంగిలించబడిన నీ రగ్గు ఇక్కడ ఉంది" అని మహల్సాపతికి వర్తమానం పంపించింది. అయినా సరే మహల్సాపతికి వెళ్ళి ఆ వస్తువులను తెచ్చుకోవాలని అనిపించలేదు. ఆ వస్తువులు పోవడం భగవత్ చిత్తం. మరలా వాటి కోసం ప్రాకులాడటంలో ప్రయోజనం లేదు అనే ఉద్దేశంతో మిన్నకుండి పోయాడు. తాను కటికి నేల మీద పండుకున్న స్నానానికి స్వయంపాకానికి సరైన పాత్రలు లేక అవస్థలు పడుతున్నా తన వస్తువులను తిరిగి తెచ్చుకోవాలనే భావన మహల్సాపతికి కలగకపోవడం సద్గురు సాయి కృపా విశేషంగా తనలో దృఢమవుతున్న నిరీక్షతకు నిదర్శనం. ఆ వస్తువులను తిరిగి తెచ్చుకోవడానికి మహల్సాపతి ఇష్టపడకపోయినా తాను పడుతున్న అవస్థలు చూసి తన మిత్రద్వయం మాత్రం ఆ వస్తువులను తిరిగి తీసుకురావాల్సిందేనని పట్టుపట్టారు. మహల్సాపతికి నచ్చచెప్పి డోహ్వాల్ వెళ్ళడానికి నిర్ణయించారు. అప్పుడు మహల్సాపతి తన నియమం ప్రకారం బాబా వద్దకు వెళ్ళి, "బాబా, దొంగలించబడిన నా వస్తువులు డోహ్వాల్లో ఉన్నాయని తెలిసింది. మరి నన్ను వెళ్ళి తెచ్చుకోమంటారా?" అని అడిగాడు. అప్పుడు బాబా, "అరే భగత్, నీవు వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే" అని చెప్పారు. బాబా మాటలను మహల్సాపతి తన మిత్రులకు చెప్పగా వారు మాత్రం పట్టుబట్టి మహల్సాపతిని డోహ్వాల్కు తీసుకువెళ్ళారు. అక్కడకు వెళ్ళాక డోహ్వాల్ గ్రామ పోలీసులు పటేల్ మరియు కొందరు గ్రామ పెద్దలను తీసుకొని మహల్సాపతి వస్తువులు ఉన్న ఇంటికి వెళ్ళారు. ఆ ఇంట్లోని వారిని మొదట ఆ వస్తువుల గురించి గట్టిగా నిలదీయడంతో మొదట బుకాయించిన చివరకు నిజాన్ని ఒప్పుకొని మహల్సాపతి రగ్గును వెనక్కు ఇచ్చేశారు. అప్పుడు కాశీరాం అప్పా జోగులే మహల్సాపతి, "ఇంకా నీ వస్తువులు ఏమైనా ఉంటే చెప్పు. ఇతను ఆ కుటుంబం యజమాని, పెద్ద దొంగ. మనం ఇతన్ని బంధించుదాం" అని అడిగారు. అప్పుడు మహల్సాపతి, "నా వస్తువులన్నీ దొరికాయి, అతన్ని ఇక వదిలేయండి" అని చెప్పి కేవలం తన రగ్గును మాత్రం తీసుకొని బయటికి వచ్చారు. దారిలో అదే గ్రామంలో కూతురి సీతాబాయి ఇంటికి వెళ్ళినప్పుడు సీతాబాయి అత్తగారు ఆ రగ్గును చూసి ముచ్చట పడటంతో మహల్సాపతి ఆ రగ్గును ఆమెకి ఇచ్చివేసి వట్టి చేతులతో షిరిడీ వచ్చేశాడు. అప్పుడు మహల్సాపతికి, "నీవు వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే" అని బాబా ఎందుకన్నారో బాగా అర్థమయ్యింది. షిరిడీ చేరుకున్నాక నేరుగా మసీదుకు వెళ్ళి బాబాకు ప్రణమిల్లాడు. అప్పుడు బాబా చిరునవ్వు నవ్వుతూ, "ఏరా పూజారి, అక్కడ అంతా ఎలా జరిగింది?" అని నర్మగర్భంగా అడిగారు. అప్పుడు మహల్సాపతి జరిగిన విషయాన్నంతా బాబాకు వివరించి బాబా పాదాలకు నమస్కరించుకొని ఖండోబా దేవాలయానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఒకరోజు 1889వ సంవత్సరం గోకులాష్టమి నాడు బాబా మహల్సాపతితో, "అరే భగత్, ఇంటికి వెళ్ళి సంసారం చేయి. అరే, ఈ ఫకీరు మాటలపై విశ్వాసముంచు. సరిగ్గా సంవత్సరానికి నీకు కుమారుడు కలుగుతాడు. ఆడపిల్ల చింతపండు వంటిది, మగపిల్లవాడు మామిడి పండు వంటివాడు" అని అనునయంగా చెప్పి కాశీరాం షింపితో మహల్సాపతిని ఇంటి వద్ద వదిలి పెట్టమని ఆదేశించారు. ఆ రోజు నుండి మహల్సాపతి తన సంసార జీవితాన్ని పునః ప్రారంభించాడు. తరువాత కొన్ని రోజులకు బాబా మహల్సాపతితో, "ఏరా పూజారి, ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా" అని అడిగారు. అందుకు మహల్సాపతి, "గంగానది వెళ్ళి సముద్రంలో కలిసింది" అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. "గంగానది వంటి పవిత్రమైన నా నిష్ఠ ప్రస్తుతం సముద్రం వంటి సంసారంలో చిక్కుకొని అపవిత్రమైందనే నిర్దేశంతో మహల్సాపతి నవ్వుతూ నర్మగర్భంగా బాబా వద్ద చమత్కారంగా వ్యాఖ్యానించాడు. ఇకపోతే ప్రస్తుత సందర్భంలో బాబా మహల్సాపతితో మాట్లాడిన విధానాన్ని బట్టి సాక్షాత్తు భగవంతుడైన బాబా కుమారులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి కుమార్తెలకు ప్రాధాన్యం తగ్గించినట్లుగా మనకు అనిపిస్తుంది. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే కదా.
మరి బాబా అలా మాట్లాడటంలోని అంతరార్థం ఏమై ఉంటుంది అనే ప్రశ్న మన మదిలో మెదలాడితే అందుకు సమాధానాన్ని దొరకబుచ్చుకునే ప్రయత్నంలో మనం ప్రస్తుత విషయాన్ని మహల్సాపతి దృష్టికోణంలో కాకుండా శ్రీమతి మహల్సాపతి దృష్టికోణం నుండి కొంచెం సావధాన చిత్తంతో అవలోకించవలసి ఉంటుంది. శ్రీమతి శివుబాయి హృదయంలోని భావాలను అవగతం చేసుకోగలిగితే బాబా మాటల్లోని మర్మం మనకు తేటతెల్లంగా తెలియవస్తుంది. మగపిల్లాడు మామిడి పండు వంటి వాడు, ఆడపిల్ల చింతపండు వంటిది అనేది ప్రాచీన మరాఠీ సామెత. పుత్రుడైతే సార్థకర్మలు చేసి పున్నామ నరకం నుండి రక్షిస్తాడని, స్వర్గప్రాప్తి అనే మాధుర్యం కుమారుని వల్లనే కలుగుతుందని, అదే ఆడపిల్ల అయితే చింతను మిగిల్చి పరాయింటికి వెళ్ళిపోతుందనే భావజాలంతో మగపిల్లాడిని మామిడి పండుతో, ఆడపిల్లను చింతపండుతో పోల్చి ఆ సామెత. నాటి రోజులలో ఎక్కువగా జనబాహుళ్యంలో వాడుకలో ఉండేది. ఇక్కడ గమనించవలసిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రాప్తి పట్ల తీవ్ర వైరాగ్యం మహల్సాపతికి కలిగింది, కానీ శ్రీమతి మహల్సాపతికి కాదు కదా. వరుసగా 4 కుమార్తెలను కని ఆ తరువాత కలిగిన ఒక్కగానొక్క కుమారుడిని పోగొట్టుకున్న ఆ మాతృమూర్తికి పుత్రశోకం ఉండడం, మరలా పుత్ర ప్రాప్తి కలగాలని కోరుకోవడం, తద్వారా నాటి రోజులలోని సామాన్య జనావళి ఆలోచన సరళిని అనుసరించి తాను ఉద్ధరింపబడాలనే కోరిక ఉండడం సహజమే కదా. ఆ ముచ్చట తీరే విధంగా అనుగ్రహించమని ఆమె భగవంతుడిని కోరుకోవడం సమంజసమే కదా. కనుకనే ఆ తల్లి ముచ్చటను అనుగ్రహిస్తూ బాబా తమదైన శైలిలో ఆమె మనసులో ప్రగాఢంగా మొదలవుతున్న భావాన్ని, సామెతతో సహా ఆమె హృదయ భారాన్ని బాబా మహల్సాపతికి తమ మాటగా చెప్పారు. తద్వారా మహల్సాపతిని మరలా సంసారం చేయమని చెప్పి శ్రీమతి శివుబాయి కోరికను బాబా తమదైన శైలిలో అనుగ్రహించారు. బాబా ఆజ్ఞలోని అంతరార్థాన్ని అర్థం చేసుకున్న మహల్సాపతి బాబా చెప్పినట్లుగా సరిగ్గా సంవత్సరానికి 1890 గోకులాష్టమి నాడు శ్రీమతి శివుబాయి పండంటి మగబిడ్డకు జన్మనివ్వడమే తరువాయి తన నిష్టను పునః ప్రారంభిస్తూ సంసార జీవితాన్ని శాస్త్రంగా త్యజించాడు. మరలా మునుపటి మాదిరి ఖండోబ మందిరంలో నివాసం ఉండసాగాడు. శ్రీమతి శివుబాయి కోరిక మేరకు ఆమెకు పుత్ర ప్రాప్తి కలగాలని హేతువుతో మహల్సాపతిని సంసారం చేయమని చెప్పారనే విషయాన్ని నిర్ధారిస్తున్నట్లుగా బాబా మరలా మహల్సాపతిని ఇంటిలో నిర్ధరించమని, సంసారం చేయమని ఆ తరువాత బాబా ఆదేశించలేదు. కనుక శ్రీమతి శివుబాయి మనసులోని మాటను ఉటంకిస్తూనే బాబా మరలా వ్యాఖ్యానించారని మనకు స్పష్టంగా విశదమవుతుంది. ఆ తరువాత పిల్లవాని నామకరణం రోజు మహల్సాపతి బాబా ఆశీస్సులకై పిల్లవాడిని తీసుకువచ్చి బాబా పాదాల వద్ద ఉంచి, బాబా, నేను ఖండోబా పూజారిని, ఆ విషయం మీకు తెలుసు. దాన్ని అనుసరించి పిల్లవానికి శోభ చేకూర్చే విధంగా మార్తాండ్ అని నామకరణ చేస్తాను అని చెప్పి అందుకోసమై అనుమతిని అర్థించాడు. బాబా అలాగే అని చెప్పి పిల్లవానిని 25 సంవత్సరాలు జాగ్రత్తగా సంరక్షించు, తర్వాత ఇక ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పారు. అప్పుడు మహల్సాపతి, బాబా, మీరు తప్పితే ఇక ఎవరు సంరక్షిస్తారు అని భక్తిగా వినమ్రంగా పలికాడు. అందుకు బాబా, అరే భగత్, రైతు పంట వేస్తే ఆ పంటలను కాపాడుకోవడానికి, పక్షులను తరమడానికి అని అరవాల్సి వస్తుంది కదా. అదే రీతిలో సంరక్షించు, నేనైతే సంరక్షిస్తాను, కానీ అందులో నీవు నిమిత్త మాత్రుడిగా ఉండు అని మహల్సాపతికి అభయమిచ్చారు. బాబా ఆదేశానుసారం మహల్సాపతి తన కుమారుడిని 25 సంవత్సరాలు వచ్చే వరకు కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆ తరువాత బాబా అభయమిచ్చినట్లుగానే బాబా అనుగ్రహంతో మార్తాండు దీర్ఘాయుష్కుడయ్యాడు. దాదాపు 95 సంవత్సరాలు పైన 1890 గోకులాష్టమి నుండి 1986 సంవత్సరం నవంబర్ 14వ తారీఖు వరకు జీవించాడు మార్తాండ్. ఓం సాయిరామ్.